రైతు సోదరులందరికీ నమస్కారం. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. మనం ఉడిసి ముందు ఇలాగ ఖచ్చితంగా పేర్లు ఇలా వేసేసుకుంటూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా అంటే ఇది ఘనజీవులుగా మామూలుది అనమాట. ఇలా మనం వేసేసుకుంటే వల్ల మన ప్లస్ పాయింట్ ఏంటంటే భూమికి మనకి పోషకాలు వస్తున్నాయి. తర్వాత దీనివల్ల ఇంకొక మెజెంట్ ఉంది. ప్రతి ఒక్కరు అయితే ఆలోచించవలసిన విషయం ఏంటంటే పనిని చాలా ఇదిగా సులువుగా నేర్చుకోకపోతే చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, గెత్తను పాకడే వేసేస్తున్నారు. ఏసీ వాళ్ళు అక్కడ ఉన్న గెత్తను నేలకి వేయాలంటే 2,000 3,000 ఖర్చు అవుతుంది. నేను అలా చేయట్లేదు. ఏ రోజు పేడ ఆ రోజు తీసుకొచ్చి ఇక వేసేసుకుంటున్నాను ఇలాగా. దీనివల్ల నాకు 2,000 3,000 ఖర్చు మిగులుతుంది. ఈ ఎరువులు ఖచ్చితంగా మన పేడ ముందు స్టార్టింగ్ మనకి పేడకి ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకి ఏ ఎరువులు అవసరం లేదు. తర్వాత కానీ దమ్ములు అయిపోయిన దమ్ము దున్ని ముందుకు ఇలా పచ్చిరొట్ట ఎరువు మళ్ళీ మనం దున్నేసుకుంటాం. మనం ఆల్రెడీ పెంట వేసుకున్నాం. పెంట వేసిన తర్వాత ఈ పచ్చిరొట్ట ఎరువులు మనం ఇందులో దున్నేసుకుంటాం. దున్నేసుకున్నట్లయితే నేల మంచి పుష్కలంగా ఉంటుంది. భూమిలో ఎర్రలు కూడా తయారవుతాయి. మన ఈ ఎరువు వేయడం వల్ల ఆల్రెడీగా మనం ముందుగా వేసి స్టార్ట్ చేసాం కనుక భూమిలో ఉన్న ఎర్రలు లోపలికి వచ్చి తినడానికి ఇబ్బంది లేకుండా వస్తున్నాయి. చూసారుగా శుభ్రంగా హ్యాపీగా ఇలా గుండగుండలాగా చేసింది. శుభ్రంగా మనం రెడీగా తయారై ఉంటున్నాం అనమాట. పొలం వేసే టైంకి మనం రెడీ అయిపోయి ఉంటుంది. దీనివల్ల ఎరువులు వేయవలసిన అవసరం లేదు. అమ్మ మనకి యూరియా లేదు దొరకలేదని నాకు ఇబ్బంది కూడా లేదు. దయచేసి ఇప్పుడున్నా సరే ప్రతి ఒక్క రైతు స్టార్ట్ చేసుకోండి. మా ప్రకృతి వ్యవసాయం ఇప్పుడున్న స్టార్ట్ చేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో మనకి బ్రహ్మాండంగా వస్తుంది. అలా ప్రతి ఒక్క రైతు చేస్తానే మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.